అయింది కానీ ఫిజికల్ కాలేకపోయింది. బికాస్ ఇక్కడ ఈ ల్యాండ్ ఏది ఉందో దీంట్లో స్టేడియం కడితే 8 ట్రాక్స్ 8 లేన్ ట్రాక్ ఉండాలా, అయితేనే ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంటుంది. అయితే ఎక్కడ స్టేడియం పడితే దీన్ని 8 ట్రాక్ అనేది మనకు దెబ్బతిరిగిపోతుంది. దానివల్ల దీనికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఖతమవుతుంది. ఏ విద్యార్థులు ఇక్కడ రన్నింగ్ చేసుకున్నాం, మన పోలీస్ ట్రైనింగ్స్ కానీ ఏది జరుగుతుందో అది నా దృష్టికి తీసుకొచ్చినారు. ఈ స్టేడియం కడితే సార్ దెబ్బతింటుంది. మన కాంట్రాక్టర్ గారు ఏమంటారంటే ఈ డిజైన్ ఇస్తలేరు, డ్రాయింగ్ ఇస్తలేరు, ల్యాండ్ చూపిస్తలేరు, నేనేం చేయాలి, నాకు ఈ స్టేడియం మధ్య లెటర్ రాసినాడు ఆయన, నాకు క్యాన్సిల్ చేసేయండి అని ఆయన కూడా ఉత్తరం రాసిచ్చాడు. గౌరీశంకర్ ఇన్ఫ్రా కంపెనీ నా దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని ఎలా సాధిద్దామని నేను కలెక్టర్ గారు వచ్చినాం, నేను అడిషనల్ కలెక్టర్ గారు వచ్చినాం, 3-4 విజిట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర గౌడ్ గారు అందరం తిరిగి లాస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఈ లైన్ అంతా 33 గుంటాస్ మన హ్యాండ్ ఓవర్ అయిపోతే మనకు ఇది గ్రౌండ్కు ఇబ్బంది ఉండదు, ఇండోర్ స్టేడియం అక్కడ గేటాలకు అవుతుంది అని చెప్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకొని ఈ లైన్కు చేంజ్ చేసేందుకు మరి నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు చెప్తాను. దానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మా 15th వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ గారు, మా చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా లైబ్రరీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంతోష్ గారు, అలాగే చాలా మా ఇప్పుడే మాట్లాడినారు జపాల్ మన దీనికి చైర్మన్ అను స్పోర్ట్స్కి. ఓకే, అచ్చా మా చైర్మన్. మరి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు, వాళ్ళు మా సర్పంచ్లు వచ్చినారు, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ వచ్చినారు, ఇతర నాయకులు వచ్చినారు. అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్స్ వచ్చినారు, విద్యార్థులు అన్ని డైరీ టెక్నాలజీ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు వచ్చినారు. ఆ విద్యార్థులకు ఇంత సేఫ్గా మీకు పరీక్షించేందుకు నేను అపాలజీస్ అడుగుతున్నాను. ఎందుకంటే మధ్యలో జ్యోతిరావు గారి పూలే 200 సంవత్సరాల జన్మదినం కార్యక్రమాల్లో కొంచెం లేట్ రావడంతో మీకు ఇబ్బంది పెట్టినందుకు అపాలజైజ్ చేస్తూ, మరి ఈ ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి రావాలంటే ఎంత కష్టమవుతుంది దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇది తహసీల్దార్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి నుంచి పోయింది, డేటెడ్ 19/1/26 జనవరిలో కలెక్టర్కు పోయింది. దాని తర్వాత కలెక్టర్ గారి నుంచి 19/1 అంటే జనవరి 19th పోయింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నుంచి ఈ ప్రపోజల్ ముందే పోయినాయి కానీ పెండింగ్ ఉండేది, అది 19/1/2026 పోయింది. తర్వాత కలెక్టర్ కామారెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కు పోయింది, అది 19th జనవరి 2026 పోయింది. అది గ్రేట్. కలెక్టర్ గారు అడిషనల్ అందరికీ ఇప్పుడే దినం ఇంత స్పీడప్ చేసారు. తర్వాత సెక్రటరేట్ పోయినాక సెక్రటరేట్ లో కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ వాళ్ళు మరి 27/1/26 పోయింది. తర్వాత 8/2/26 సెక్రటరీ టు గవర్నమెంట్ కు పోయింది, అంటే ఫిబ్రవరి 20 తారీఖు 8వ ఫిబ్రవరికి. తర్వాత 30 సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. తర్వాత మిమో నంబర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు కమిషనర్ ఆఫ్ కాలేజ్ వాళ్ళకి పోయింది. దాని తర్వాత ప్రొసీడింగ్స్ 2-4 అంటే 2nd ఏప్రిల్ దానికి కమిషన్ నుంచి ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్కు వచ్చింది. ఇంత తిరుక్కుంటా ఇది 2వ తారీఖు నాడు మనం ఈ లైన్ సాధించుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ బాగుంది. ఆయననే ఇంత స్పీడ్, ఎందుకంటే ఈ మినిస్టర్ కూడా సీఎం గారు ఉన్నారు, ఈ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో కూడా సీఎం గారి దగ్గర ఉండడం వల్ల ఈ ఫైల్ అంతా సీఎం గారి దగ్గర పోతుంది.
సీఎం వరకు అంత స్పీడ్గా చేసి ఇన్ని డిపార్ట్మెంట్ తెచ్చుకుంటా ఇవాళ మనం సాధించుకున్నాం. దాన్ని మళ్ళీ వాళ్ళని పిలిచినాను, ఆ లెటర్ విడ్రా చేసుకొని మీరు ఇప్పుడు చేస్తారా చేయరా అని కాంట్రాక్టర్ వాళ్ళు కూడా అన్నారు, సార్ ఇప్పటివరకు డ్రాయింగ్స్ లేదు. పాపం మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రి పగలు కష్టపడి డ్రాయింగ్ తయారు చేసి డ్రాయింగ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు నాకు 4 దినాలైంది క్లియరెన్స్ ఇచ్చి, we రెడీ ఉన్నాం సార్, మేము ఈ వర్క్ పాత టెండర్ చేసుకున్న దాని ప్రకారంగానే మేము చేస్తామని ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా మురళి అండ్ వాళ్ళ గౌరీశంకర్ బిల్డర్స్కు ఎక్కడున్నా థ్యాంక్ యూ బాబు. కానీ 9 నెలలలో 9 నెలలైనా కాకుండా 1 నెల అటు ఇటుగా చేసేసేయండి. మీకు ఏమైనా డబ్బులు ఎక్సలేషన్కి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే కూడా నేను వీళ్ళు పంపిస్తే డెఫినెట్గా పైన మీకు, ఎందుకంటే పాత రేట్స్లో ఉన్నాయి, కొత్త రేట్లకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చేసేస్తాను. నా మీద నమ్మకం పెట్టి పని మాత్రం ఆపదు, అంతేనా? అదే కాకుండా మా స్పోర్ట్స్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు ఒక అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేస్తే మన టేక్ మహీంద్రా వాళ్ళు ఈ స్టేడియం ఎంత పాతబడిపోతుంది, ఏం లేదు, సున్నా వేస్తే చక్కండి అది ఇక్కడ వర్షాకాలంలో మొత్తం నీళ్ళాగిపోతుంది. దీన్ని మన ఇప్పుడు మీరే చేస్తారా, ఎవరు చేస్తారు? స్పోర్ట్స్ వాళ్ళు చేస్తారు. ఎవరున్నారు? వాళ్ళ గ్రౌండ్ మహీంద్రా టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తా అంటారా? అది చూడండి, సార్ట్అవుట్ చేయండి. అడిషనల్ కలెక్టర్ గారు మీరు కూర్చోబెట్టి మీటింగ్ చేసి, ఆర్టీఓ గారు కమిషనర్ మీరే ఉన్నారు కాబట్టి మీరు ఇవి చూసి దాన్ని క్లియర్ చేయండి. ఇంకోటి నేను మీకు అష్యూరెన్స్ చేస్తున్నాను, మా ఇచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్ కానీ ఇంకా ఏ ఫండ్స్ అయినా కానీ ఈ స్టేడియం వాళ్ళు తయారు చేయగానే డే అండ్ లైట్స్ మొత్తం స్టేడియంలో రాత్రికి కూడా పిల్లలు ఆడుకున్నందుకు కానీ దేనికైనా ఆ లైటింగ్ పెట్టిస్తాను, ఫ్లడ్ లైట్స్ అంత గ్రౌండ్ అంతా చక్కగా అలా రాత్రి కానీ. ఎందుకంటే నైట్లో పిల్లలు వాడిపోతే కొంచెం అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ ఇప్పుడే మా జైపాల్ చెట్టు డ్రగ్స్ది బాగా లొల్లిచ్చుడు అయిపోయినాయి. ఎక్కడ పడితే పిల్లలు వాళ్ళకు ట్రస్ట్ అయిపోయినారు. మొబైల్ ఫోన్లు చూసి ఆ మాటేమో ఈ స్కూల్ నుంచి చక్కగా గ్రౌండ్ దగ్గర పోయి పుస్తకాలు పెట్టి గ్రౌండ్లో ఆటలు ఆడుతున్నారు. ఒక జనం కబడ్డీ, ఒక జనం వాలీబాల్, ఒక జనం బ్యాడ్మింటన్, ఒక జనం బాస్కెట్బాల్, ఒక క్రికెట్ తప్ప. క్రికెట్ ఎందుకంటే మనం స్తోమత అంత పెద్దగా లేకుండే. మా ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఈయన వాకి. అయితే అలాంటి టైంలో మనం మంచి ఫిజికల్గా ఫిట్ ఉన్నాం. నా 70 సంవత్సరాలు ఉన్నా ఇంకా ఉడుతున్నాం, రన్నింగ్ చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు ఆడినాం కాబట్టి ఇలా రెడీ ఫిట్ ఉన్నాం. మొబైల్ కూర్చొని ఉంటే గతం మెంటల్లీ ఫిజికల్లీ అన్నీ అవుతాయి. అది బంద్ చేయాలంటే మట్టిగా చెప్తారు, మార్గం చూపించాలి పిల్లలకు. అది రాండి, ఇక్కడ కొత్త స్టేడియం ఉంది, లోపల రండి, బ్యాడ్మింటన్ ఉంది, ఇక్కడికి రండి, మీకు షూట్ ఉంది, రైఫల్ షూటింగ్ ఉంది, లోపలికి ఇంకా ఇంకొక ఉంటే మనకు ఇంకేమని స్కాచ్ ఉంది, షటిల్, టేబుల్ టెన్నిస్, యోగా, జిమ్, ఇన్ని అలా పెట్టుకున్నాం. ఇక్కడ ఒక అర్జెంట్గా ఒక వాలీబాల్ గ్రౌండ్ స్టార్ట్ చేయండి, ఆ కార్నర్లో స్టార్ట్ చేసేయండి వాలీబాల్ గ్రౌండ్. దాని తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రితో స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఒకటి తొందరగా మనకు ఒక స్విమ్మింగ్ పూల్ గవర్నమెంట్ తరఫు నుంచి స్విమ్మింగ్ పూల్ పెట్టారు. అయితే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకు పోలీస్ ట్రైనింగ్ కానీ ఎవరికి వచ్చినా 8 ట్రాక్